వేసవి సెలవులు ముగిసేలోగా మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా ఎన్నికైన అన్ని పాఠశాలల్లో మరమ్మతులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. మంగళవారం పినపాక మండలంలో ఆమె పర్యటించారు. పాండురంగాపురం, జానంపేట పాఠశాలలను కలెక్టర్ పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మంజూరైన పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం జానంపేట గ్రామ పంచాయతీ సాయినగర్, సుందరయ్యనగర్ గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 23 గ్రామ పంచాయతీల పరిధిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం బయ్యారం క్రాస్ రోడ్లో డ్రైనేజీ కొలతకు మించి నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులు రావడంతో డ్రైనేజీ వరకు వెంటనే శుభ్రం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యనారాయణ, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీఓ వెంకటేశ్వరరావు, పీఆర్ఏ రెనాల్డ్, ఆర్డబ్ల్యూఐ విజయకృష్ణ, ఎంఈఓ, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. జీతం అనేది గవర్నమెంట్ అని చెప్పాము, వస్తాయని చెప్పారు. ఈ వారం 10 రోజుల్లో వచ్చేస్తాయి. జీతం వేరే, కానీ అది వేయాల్సిన బాధ్యత మీది. మీరు ఎంపీఓ గారు కూర్చొని జీపీ ఫండ్ నుంచి వేయండి. ఎవరి జీతాల నుంచి వేయాల్సిన అవసరం లేదు. మీ జీతం కూడా అవసరం లేదు. జీపీ ఫండ్ నుంచి వేయండి. మీరు చూడండి, జీపీ ఫండ్ లేదా ఎంపీడీఓ అడగండి. ఎంపీడీఓ దగ్గర ఉన్న ఫండ్, జెడ్పీ ఫండ్, ఏదో ఒక ఫండ్తో మీరు వేయండి. మేడం వీళ్ళకి 1 ఇంచ్ పైపు నుంచి వాటర్ వెళ్తానే మేడం, పెట్టి ఉన్నాయి. ఇప్పుడు వాటర్ వస్తున్నాయా? వెళ్తానే మేడం, కాదు కూడా చూపెట్టాను. ఇప్పుడు వెళ్తున్నాయా? ఏడిళ్లలో అన్నిట్లో వెళ్తున్నాయి, ఒకటే ఇంట్లో వెళ్తున్నాయి. ఏడింది కాదు మేడం, 4 ఏదో ఒక 7, 5, 6 అన్ని ఇంట్లకి మీరు జీపీ ఫండ్స్ నాకు ఒకటే పైపు కదా. అన్ని మీటర్ 50 మీటర్ల పైపు మీరు వేయలేదా? వేసేయండి ఇమీడియట్ గా. ఎన్ని వర్క్ చేపిస్తామంటే చిన్న చిన్న చేస్తారండి. మీరు వేయండి బాబు, ఇమీడియట్ గా మీరు మధ్యలో